ఇంతకుముందు అధికార పార్టీలో ఉన్నోళ్ళు ప్రతిపక్షాలని అస్సలు దేకపోతుండే. ఒక వేదిక మీద కలిసినా కానీ వాళ్ళతోని మనం ఏం మాట్లాడతామన్న అహంకారం ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒక మంత్రిని చూపిస్తా శభాష్ అంటారు. చూడుర్రి మీరే ఆ మంత్రి సార్ ఎవరో. పొన్నం ప్రభాకర్ సారు కొత్తకొండ జాతరకు పోయిన ముచ్చట మనకెరికేనాయే. ఇక ఆడ దేవుణ్ణి అంతా మంచి జరిగేటట్టు చూడు అని దర్శించుకొని బయటికి వచ్చిండు. ఇక బయటికి వచ్చిన సారు ఏం చేయాలి, సర్రున పోవాలి కదా. లేలే ఇంకో మాజీ మంత్రి వస్తున్నాడని ఆన్నే ఆగి ఆయనకు స్వాగతం పలికిండు. ఇక ఆయన ఎవరో మీరే చూడుర్రి. చూసిర్రా సారు మంచి మనసు. ఈటల సారు వస్తున్నాడని ఆన్నే ఆగి సారు వచ్చినాక కండువా కప్పి ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఇదేం చూసిర్రు, ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యేని కలిసిండు చూడుర్రి. కొంపదీసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదుగా అని సోచాయిస్తున్నారా, చూడుర్రి మీరే. చూసిర్రా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం సారు కూడా వస్తుండని తెలిసి స్వాగతం పలికి దేవుని దర్శనం చేయించి వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించిండు పొన్నం సారు. ప్రత్యర్థి పార్టీల నేతలైనా కూడా స్వయంగా మంత్రి స్వాగతం పలకడం ముక్కు మీద ఏలేసుకొని వింతగా చూస్తున్నారట అక్కడున్న జనాలు. ప్రతీకార రాజకీయాలకు కాలం చెల్లింది, ప్రజల సంక్షేమం కోసం అందరితోని కలిసి పనిచేయాలని చెప్పిండు పొన్నం సారు. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలంటే ఎట్లుండాలి చెప్పుర్రి. ప్రతిపక్షాలలోనూ అడుగు బయట పెట్టకుండా చూడాలి, అవసరమైతే అక్రమ కేసులు పెట్టి లోపలికి నూకాలే. ఇది నిన్నటిదాకా గులాబీ పార్టీ హయాంలో నడిపిన వ్యవహారం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ప్రజాపాలన పేరుతోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవుట్లా ఎప్పుడూ ముందుంటదంటుర్రు జనం.